ఒకరోజు ఒక గోపిక ఏం చేసిందట, చక్కగా వెన్న తయారు చేసి ఇంటి మధ్యలో పెట్టేసి డోర్లన్నీ తీసేసి వెళ్ళిపోయిందట అండి. కృష్ణుడు వచ్చాడు. ఏయ్, ఆ, ఎవర్రా వీళ్ళు ఇంత ధైర్యంగా డోర్లన్నీ ఓపెన్ చేశారు బృందావనంలో, మనం ఉండంగా, గజ దొంగ ఉండంగా అని ఆశ్చర్యపోయాడట. అయినా సరే మన వాడికి ఎంత కాన్ఫిడెన్స్ తెలుసా అండి, ప్రాబ్లం ఉన్నా ట్రాప్ ఉన్నా పర్వాలేదు నేను వెళ్ళి జయిస్తా అని లోపలికి వెళ్ళిపోయి వెన్న లోపల చేయబెట్టి బ్రహ్మాండంగా తింటున్నాడట. గోపిక వెనకాల నుంచి వచ్చేసిందట, కృష్ణుడు పట్టేసుకుందట. ఏయ్ కస్త్వంబాలా, ఏయ్ నీ పేరేంట్రా అని అంటే, నా పేరు ఆ నా పేరైనట్టు అడుగుతావా, నా పేరేంటో తెలుసా, నేను బలరాముడి యొక్క తమ్ముడిని అని బలరాముడిని కూడా ఇన్వాల్వ్ చేశాడటండి క్రైమ్లు. సరే బలరాముడి యొక్క తమ్ముడు అయితే అయ్యావు, కానీ నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఎందుకు, అయ్యో అయ్యో, నేను ఇక్కడికి వచ్చానంటే ఏంటి అమ్మా, ఇది మా ఇల్లు కాదా అన్నాడటండి. పాపం ఆ గోపిక షాక్లోకి వెళ్ళిపోయిందట. వారిని ఎన్ని అబద్ధాలు ఆడుతున్నారు, మీ ఇంటికి వస్తే వచ్చావు కానీ ఈ కుండలో చేయబెట్టి ఏం చేస్తున్నావురా అంటే, ఏం లేదమ్మా, మాకు చిన్ని తెల్ల దూడు ఉండేది, అది ఎక్కడ పోయిందో కనిపించట్లేదు, నీ దాంట్లో ఉందేమో, ఈ వెన్న పాత్రలో ఉందేమో అని ఎతుకుతున్నాను, ఎందుకు అంత లొల్లి చేస్తావు అని అన్నాడటండి. ఆ గోపిక ఆశ్చర్యపోయిందట. వామ్మో ఎలాంటి వాడు వీడు అని.